హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సంక్రాంతి పండగ కదా! ఈ సంక్రాంతి పండగకి నోములున్న ప్రతి ఒక్కరు చేసుకునే నువ్వుల లడ్డూలు. సింపుల్‌గా చాలా అంటే చాలా ఈజీగా పాకం పట్టకుండా నువ్వుల లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. సింపుల్ ప్రాసెస్‌లో ఉంటుంది. అలాగే ఎవరైనా కూడా ఈజీగా చేసుకునే అంత పర్ఫెక్ట్ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకి క్లియర్‌గా చూడండి. మీరు కూడా ఈజీగా ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు. అలాంటి ఈజీ నువ్వుల లడ్డు రెసిపీని ఇప్పుడు మనం చూద్దాం. దానికన్నా ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు నువ్వుల లడ్డుకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ నువ్వులు కొంచెం మంచి క్వాలిటీ ఉన్న వాటిని చూసి ఎంచుకుంటే టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. ఈ నువ్వులను వేయించుకోవడం కన్నా ముందు నీట్గా 1-2 సార్లు బాగా కడగండి. ఇలా కడిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో కడిగిన నువ్వులను వేసుకొని వేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నువ్వులు చిటపటలాడుతూ బయటకు పడేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా మనకి క్రిస్పీగా క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకుంటే లడ్డు యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ నువ్వులని ఇలా కడిగి వేయించడం వలన నువ్వులు పొంగినట్టుగా అయ్యి లడ్డు యొక్క టెక్స్చర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇలా ఒక 5-10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చూసారు కదా, ఇలా చిటపటలాడుతూ బయటపడతాయి నువ్వులు కూడా. ఈ స్టేజ్ వరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1/2 కేజీ నువ్వులకి సేమ్ 1/2 కేజీ బెల్లాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పాకం పట్టట్లేదని చెప్పాను కదా, ఇలా వేడిగా ఉన్న నువ్వుల మీద డైరెక్ట్గా బెల్లం వేయడం వల్ల బెల్లం వేడికి కరిగి లిక్విడ్లా తయారవుతుంది. ఇలా మనం డైరెక్ట్గా బెల్లం వేయడం వలన నువ్వులు ఎక్కువసేపు బెల్లంతో ఉడికి చాలా అంటే చాలా స్వీట్గా తయారవుతాయి. మనం నార్మల్గా పాకం పట్టుకుంటే కూడా అంత టేస్ట్ ఉండదు. కానీ ఇలా చేస్తే మాత్రం నువ్వులు బెల్లం సిరప్ని పీల్చుకున్న తర్వాత భలే టేస్టీగా ఉంటుంది నువ్వుల లడ్డు అయితే. ఇప్పుడు ఇలా బెల్లం మొత్తం నెమ్మదిగా కరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి వేయడం వలన నువ్వుల లడ్డు అనేది ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఏ స్వీట్ చేస్తున్నా కూడా నెయ్యిని 1 స్పూన్ వేసినా కానీ ఆ రెసిపీ యొక్క టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇలా ఒక 5-10 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే బెల్లం పాకంలో నువ్వులు అనేటివి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇలా నువ్వులు మొత్తం కూడా బెల్లం పాకంతో ఉడుకుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పొడిని వేసి మొత్తంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఈ నువ్వుల లడ్డూలోకి నేను పుట్నాలను యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా పుట్నాలని కొన్నింటిని వేసిన తర్వాత పాకం మొత్తాన్ని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా పుట్నాలు మొత్తంగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్గా ఉండి సరిగ్గా టెక్స్చర్ అనేది కుదిరిందా లేదా అని తెలుసుకోవడానికి చేతికి కాస్త తడి నానించుకొని నువ్వులని ఇలా ప్రెస్ చేసి చూడండి. పర్ఫెక్ట్గా అలాగే ఉండిపోతాయి. మనం ఏ షేప్లో ప్రెస్ చేస్తే అదే షేప్లోకి ఇలా ఉండిపోవాలి. ఇలా ఉండిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ట్రాన్స్ఫర్ చేసుకునే ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకోండి. ఇలా కాస్త నెయ్యి రాయడం వలన అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేట్లోకి నువ్వుల మిశ్రమాన్ని వేసేసి 2-5 నిమిషాల పాటు చల్లార్చండి. మరీ చల్లారిందంటే మాత్రం నువ్వుల లడ్డు కట్టుకోవడానికి అంత ఈజీగా ఉండదు, గట్టిపడిపోతాయి. సో ఒక 5 నిమిషాలు చల్లారితే సరిపోతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డుల్లా చుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చేతికి కాస్త తడిని కానీ లేదా ఆయిల్, నెయ్యి ఏదైనా ఒకదాన్ని రాసుకొని చిన్న చిన్న ఉండల్లా చుట్టేసుకోవడమే. ఇలా ఉండల్లా చుట్టుకునేటప్పుడు చేతికి కాస్త కాలుతూ ఉంటుంది. అయినా కూడా కాస్త స్పీడ్గా ఇలా ప్రెస్ చేసుకొని ఉండల్లా తయారు చేసేసుకోవడమే. చూసారు కదా, పర్ఫెక్ట్గా నువ్వుల లడ్డు అనేది రెడీ అయిపోయింది. ఇలాగే మిగతా మిశ్రమాన్ని అంతటినీ కూడా చిన్నగా ఉండల్లా తయారు చేసేసుకోండి. పర్ఫెక్ట్ నువ్వుల లడ్డు అనేది వచ్చేస్తాయి. చూసారు కదా, మనకి నువ్వుల టెక్స్చర్ అనేది చూడండి పొంగినట్టుగా వస్తాయి. ఇందుకే మనము నువ్వులని వాటర్లో వాష్ చేసుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా నువ్వుల లడ్డూని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ సంక్రాంతి నోములకు ప్రసాదంగా పెట్టే ఈ నువ్వుల లడ్డూని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ నువ్వుల లడ్డూలు సంక్రాంతి పండక్కే కాదు, రెగ్యులర్గా మనం రోజు ఒకటి తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులైనా బెల్లమైనా ఈ రెండు కూడా ఐరన్ ఎక్కువగా ఉండే ఇంగ్రీడియంట్సే. సో రోజు ఒకటి తిన్నా కూడా ఎముకలు గట్టిపడతాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నువ్వుల లడ్డు రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసమైనా సంక్రాంతి సీజన్లో చేసుకునే అన్ని రకాల అప్పాలు, అరిసెల రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.